పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఏం మాట్లాడాలో, ఎందుకంటే ఏప్రిల్ 3కి సినిమా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ పెట్టుకో. ఓకే, సారీ గైస్. థ్యాంక్స్ ఎవ్రీవన్ వచ్చినందుకు. నిహారిక గారు అగైన్, నేను ఈ స్టేజ్ మీద కూడా చెప్పాలనుకున్న ఫస్ట్ పేరు. షీజ్ ఆర్ లక్కీ చామ్. ఎందుకంటే నేను ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక చిన్నది కనుక్కున్నాను అనమాట. ఎవ్రీ డైరెక్టర్ హూ వర్క్స్ విత్ పింక్ ఎలిఫెంట్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎస్పెషల్లీ, ఆ ప్రాజెక్ట్ అవ్వగానే ఇమ్మీడియట్లీ ఒక ఫీచర్ ఫిల్మ్ అయితే ఖచ్చితంగా చేస్తారు. మహేష్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చేశాడు, అండ్ దెన్ హీఈస్ నౌ మేకింగ్ ఇట్లో అర్జున. నేను కూడా అంతే, బెంచ్ లైఫ్ తర్వాత ఈ న్యూ ఖచ్చితంగా నాకు కూడా అది వస్తుంది అని చెప్పి, అండ్ ఇట్ హ్యాపెండ్ విత్ రాకాస. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. నేను చెప్దాం అనుకున్నంత మహేష్ చెప్పేశాడు. సో యా, ఈ స్టేజే కాదు, మేము వేరే ఏ స్టేజ్ మీద ఉన్నా ఇట్స్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ రాకాస. ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇట్స్ నాట్ ఈజీ టు పుల్ ఆఫ్. నేను స్టోరీ చెప్పినప్పుడు, మేకింగ్ చేస్తున్నప్పుడు కూడా అదే ఉంది. బట్ ఎవ్రీ డే ఐ ఆల్వేస్ న్యూ నిహారిక గారు నా వెనక ఉంటారు అని, అండ్ దట్ ఈస్ ద రీజన్. రమేష్ గారు ఒక డేట్ ఇచ్చాక ఏప్రిల్ 3 అని చెప్పాక రిలీజ్కి రెడీ ఉన్నాం, ఈవెన్ దో అ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ బేస్డ్ అండ్ కాంప్లికేటెడ్ స్టఫ్ ఉన్నాం. అగైన్ థ్యాంక్ యూ చెప్పడం కంటే, మీ యాజ్ అ టీమ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఏప్రిల్ 2 హోప్ఫుల్లీ ప్రీమియర్స్ ఉంటే రిజల్ట్ అండ్ ఆల్ ద టాక్ కోసం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. సారీ, ఐ వుడ్ హ్యావ్ మేడ్ ఎక్కడో కొంచెం టఫ్ అయి ఉంటుంది నాతో వర్క్ చేయడం అప్పుడప్పుడు, బట్ ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. థ్యాంక్ యూ రాజు గారు. రాజు గారు ఈజ్ వెరీ, హౌ డు ఐ పుట్ ఇట్, చాలా ఎంతూజియాస్టిక్. ఏ రోజు ఆయనకు డల్ మూమెంట్ ఉండదు. చాలా చాలా అంటే నాకంటే ఎక్కువ కేర్ఫుల్ ఉంటారు. అండ్ దెన్ థ్యాంక్ యూ అనుదీప్ గారు. నాతో పనిచేయడం చాలా హ్యాపీ అనిపించింది అన్నారు. అది నమ్మాలి, నేను కూడా నమ్ముతున్నాను. 10 పాయింట్స్ చెప్పారు, 9 పాయింట్స్ నిజం వచ్చింది. ఈ ఒక్క పాయింట్ కొంచెం డౌట్ఫుల్ పాయింట్. అండ్ దెన్ థ్యాంక్స్ మహేషా ఫర్ ఆల్వేస్ బీయింగ్ విత్ మీ, సపోర్టింగ్ మీ, బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ మై రైటింగ్ టీమ్. థ్యాంక్ యూ రమేష్ సార్ ఫర్, నాకు రిలీజ్ టెన్షన్ ఉంది, సో ఐఎమ్ నాట్ టాకింగ్ మచ్. అన్వర్ డే అండ్ నైట్ ఎడిటింగ్ చేసినప్పుడు చాలా సపోర్టివ్ ఉంటారు. హీస్ జస్ట్ నాట్ ఎడిటర్, ఆయనకు అన్ని డిపార్ట్మెంట్స్ కావాలి, అన్ని డిపార్ట్మెంట్ వేలు పెడతా ఉంటాడు ఆయన. మిక్సింగ్ చూస్తానంటాడు, డిఏ చూస్తానంటాడు, ఎవ్రీవేర్ హీల్ బి దేర్, అండ్ ఐ రియల్లీ లైక్ ఇట్. ఐ రియల్లీ లైక్ ద సపోర్ట్. అండ్ నయన్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ. యూ రియల్లీ, ఈవెన్ దో నిన్ను కొంచెం లాస్ట్లో పిలిచిన సినిమాలోకి, బట్ యూ గేవ్ యూ 100%. సీను సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. మనం యోధులం, రోజు అదే గుర్తు చేస్తూ ఉంటారు నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్రహ్మాజీ గారు, తర్వాత తనికల్లు బర్ని గారు, చాలా మంది ఉన్నారు నా సినిమాలో, అండ్ ఐ రియల్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఫైనలీ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈ మూవీకి, నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది సంగీత్ శోభన్. Thank you Sangeet for being a part of this movie and always being my strength. Thank you Suma garu for hosting this event. Antenandi, thanks. చాలా మంది అడగమని చెప్పారు, మీకు షామిలి ఏమవుతారు? ఏమవ్వరండి. ఎందుకు ఏమవ్వరు? ఈ సినిమా హిట్ అయిన తర్వాత ప్రేక్షకురాలు అవుతారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన తర్వాత నాకు కూడా ఎందుకో ఇలాగే మాట్లాడాలనిపిస్తోంది. ఐ లైక్ దిస్ జెన్ మోడ్.